హలో అండి, ఈరోజు కొబ్బరి బర్ఫీ చేయబోతున్నాను నా స్టైల్లో. అందరికీ తెలిసే ఉంటుంది, ఇది కూడా నేను చేసే విధానం చూపిస్తానన్నమాట. ఇవి వచ్చేసి 2 కొబ్బరికాయలండి, పుల్లు కొబ్బరికాయలు. ఇవి ఈ విధంగా శుభ్రంగా సన్న పీసుల్లాగా తరిగి పక్కన ఉంచుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి. పెనం కాస్త వేడయ్యాక ఈ పీసుల్ని కాస్త వేపుకోవాలి. అంటే ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అవి బాగా వేడయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ పీసులను బాగా వేపుకునేసామండి. ఇవి చల్లారనిచ్చి కాసేపు ఈ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, గ్రైండ్ చేసుకున్నామండి కొబ్బరిని ఈ విధంగా మెత్తగా. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి 1 కప్పు షుగర్ అండి, ఇవి వచ్చి యాలకులు ఒక 3 ఉంటాయి, నెయ్యి. తయారు చేసే విధానం చూద్దాం. పొయ్యి మీద పెనం పెట్టుకున్నాము. పెనం పెట్టుకొని ఈ కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగరు కాస్త మునిగేంత వరకు, కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. పోసుకొని ఈ చక్కెరని బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా ఈ చక్కెర కరిగేటప్పుడు ఇందులోనే ఇలాచి వేసుకోవాలి. అందులోనే కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు వేసుకుంటామంటే ఈ వాటర్లో బాగా అది ఏమవుతుందంటే స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ వేసామంటే అంత టేస్ట్ ఉండదు, చాలా టేస్ట్లో డిఫరెంట్ ఉంటుంది. ముందుగానే వేసుకుంటే బాగుంటుంది. షుగరు నేను 1 కప్పు వేసానండి. తీపి కాస్త ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకా కాస్త కూడా పెంచుకోవచ్చు. 2 కొబ్బరికాయలకు వచ్చి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇది ఈ విధంగానే కాస్త మరీ పాకం గీకం ఏమి రావాల్సిన పని లేదు, కాస్త చక్కెర కరిగేంత వరకు అలాగే ఉంచుకోవాలి. షుగర్ బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. అందులో కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం కలుపుతూ ఉండాలి. దీన్ని దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. ఈ పెనానికి అంచులుకుంటుంది కదా, దాన్ని కూడా తీసుకుంటూ నీట్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం షుగర్ వేసినప్పుడు వాటర్ వేసాం కదా, దాని ప్లేస్లో మిల్క్ కూడా కలుపుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మిల్క్ కలిపితే ఉండదు. మిల్క్ కలపకుండా మామూలుగా మనం వాటరే కలిపామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే దీన్ని షుగర్తో కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ రెసిపీ అన్నమాట. అంతేనండి. బాగా దగ్గర పడ్డాక ఈ ప్లేట్కి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని, నా దగ్గర ట్రే ఏం లేదండి, నేను ఇంట్లో మామూలుగా యూస్ చేసే ప్లేట్కి వెన్న రాసుకొని ఈ విధంగా వేడి మీదనే కట్ చేసుకునేసాను. ఒక 10 మినిట్స్ అయ్యాక విడివిడిగా వచ్చేస్తుందండి. ఇంతేనండి కొబ్బరి బర్ఫీ. చాలా ఈజీ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకుంటే వెంటనే తినాలనుకున్నప్పుడు చేసుకునేయచ్చు. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. నా బర్ఫీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.